హలో ఎవ్రీవన్. ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని, అలాగే 1 పావు స్పూన్ వరకు కలోంజీ సీడ్స్, 1 పావు స్పూన్ వరకు వాము, టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఆ నూనెని పిండికి బాగా పట్టేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకొని ఈ విధంగా అయితే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే దీని స్టఫింగ్ కోసం అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైనాక 1 పావు స్పూన్ చొప్పున ఆవాలు, 1 పావు స్పూన్ చొప్పున జీలకర్ర వేసుకొని 2 ఫ్రై అయినాక ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసేసి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోనే 1 పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి, కలర్ కోసం చాలా బాగుంటుంది. అలాగే ముందుగానే 2 బంగాళదుంపలు ఉడకపెట్టుకొని ఇలా మెత్తగా తురుముకొని సాఫ్ట్గా తురుముకొని కానీ లేదంటే మెత్తగా స్మాష్ చేసేసి కానీ వేసుకొని దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గ ఉప్పును వేసుకోండి. సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ పొటాటోని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 పావు స్పూన్ వరకు లేదా 1/2 స్పూన్ వరకు గరం మసాలా లేదా చాట్ మసాలాని వేసేసి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని సైడ్ పెట్టేయండి. అలాగే ఈలోపు అయితే పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే అన్నింటినీ రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని ఇలా చపాతీలాగా అయితే రోల్ చేసుకోండి. చపాతీ కర్రతో మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చుట్టూరా నీళ్ళ తన్ని అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం రోల్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా స్టిక్ అయ్యి ఉంటుంది. అలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో కర్రీని అయితే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈలోపుకే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.